హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము సయ్యారా మూవీకి సంబంధించిన 6 డేస్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో సినిమా రిలీజ్ అయింది, పబ్లిక్ నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. అద్భుతమైన కలెక్షన్స్ అయితే సినిమాకి రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే సినిమా చూడడం జరుగుతుందో ప్రేక్షకులు వాళ్ళు థియేటర్లో ఏడవడం జరుగుతుంది, బాధపడడం జరుగుతుంది. అసలు థియేటర్లో ఏమేమో చేసేస్తున్నారు. ఏదైతే చావా మూవీ రిలీజ్ అయినప్పుడు మహారాష్ట్రలో చాలామంది ఎమోషనల్గా ఫీల్ కావడం జరిగిందో అదే ఎమోషనల్గా అయితే ఇక్కడ చాలామంది లవర్స్ అనుకోండి, సింపుల్గా చెప్పాలంటే చాలామంది థియేటర్లో అయితే ఫీల్ కావడం జరుగుతుంది. సో థియేటర్ సినిమాకి అయితే అంత మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే ఈ సినిమా డైరెక్టర్ మోహిత్ సూరి గారు ఉన్నారో, మోహిత్ సూరి గారు ఇంతకుముందు ఏక్ విలన్, ఆషికి 2 లాంటి కొంచెం రొమాంటిక్ మూవీస్ అయితే మనం తీయడం జరుగుతుంది. సో ఆషికి 2 తర్వాత ఈ సినిమా అంతే రొమాంటిక్గా అయితే ఉంది. సో ఈ సినిమాని చూస్తున్నప్పుడు కూడా మనకి ఆల్బమ్ విన్నా లేకపోతే సినిమా చూస్తున్న ప్యాటర్న్ సేమ్ ఆషికి 2 సినిమా ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ సినిమాకి సంబంధించిన ప్యాటర్న్ కూడా ఉంది. సో మోహిత్ సూరి డైరెక్షన్లో మొదటి సినిమా అహన్ పాండే హీరో, అలాగే అనిత్ పడ్డా హీరోయిన్, వీళ్ళిద్దరు కూడా మొదటి సినిమా. కానీ మొదటి సినిమాతోనే అద్భుతమైన కలెక్షన్స్ అయితే వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. బాలీవుడ్ సినిమాల్లో ఉన్న చాలా రికార్డ్స్ కూడా వీళ్ళు బద్దలు కొట్టడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సో ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 108,75,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే 5వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 25,47,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం 23,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అయితే రేపు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఏదైతే హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అవుతుంది కాబట్టి రేపు తగ్గే అవకాశం ఉంది. అలాగే 25th రోజు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజు ఫెంటాస్టిక్ 4 సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్లో కలెక్షన్స్ అయితే కొద్దిగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది, కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపుగా 152,72,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 187,68,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు దాదాపుగా 25,33,00,000 రూపాయలు అయితే వసూలు చేసింది. సో ఫైనల్గా ఎవరైతే మోహిత్ సూరి గారి డైరెక్షన్లో అహన్ పాండే, అనిత్ పడ్డా వీళ్ళిద్దరు కూడా డెబ్బీ మూవీతోనే దాదాపుగా 213,01,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో మొదటి 6 రోజుల్లోనే దాదాపు 200 కోట్లకు పైగా సినిమా వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 60 కోట్ల రూపాయలే. కానీ సినిమా రిలీజ్కి ముందే ప్రీ బిజినెస్ ద్వారా దాదాపు 45 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. కాబట్టి ఈ సినిమా వాళ్ళ కెరియర్లోనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సినిమాగా అయితే నిలవడం జరిగింది. కాకపోతే రేపు ఒక సినిమా రిలీజ్ ఉంది, ఎల్లుండి ఇంకో సినిమా రిలీజ్ ఉంది. అలాగే నెక్స్ట్ వీకెండ్లో కింగ్డమ్ మూవీ, అలాగే సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీస్ రిలీజ్ ఉన్నాయి. కాబట్టి సినిమాకి సంబంధించిన లాంగ్ రన్లో కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. ఈజీగా 350 కోట్ల వరకు అయితే చేరుతుంది. కానీ లాంగ్ రన్లో ఈ సినిమా 500 కోట్లను అందుకుంటుందా లేదా అనేది చూడాలి. సో ఫైనల్గా ఇదన్నమాట ఈరోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.